హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఊహించని ట్విస్ట్. సీరియల్లోకి వెళ్తే ఆఫీస్ పని మీద చాలా బిజీగా ఉంటాడు కదా విహారీ. అంబిక విహాన్ని ఎలా దెబ్బ కొట్టాలి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు విహారీ తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ వస్తుంది. ఎక్కడి నుంచెల్లంటే హైదరాబాద్ నుంచి ఫోన్ వస్తుంది. కానీ అక్కడ ఏం జరిగిందో, విహారీ ఫోన్లో ఏం మాట్లాడారో మనకి వినిపించదు. వెంటనే విహారీ హైదరాబాద్కు పోవడానికి నిర్ణయించుకుంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ సమయంలో నేను హైదరాబాద్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు. హైదరాబాద్కి ఎందుకు బావా అనే విధంగా సహస్ర అడుగుతుంది. నాకు చిన్న ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్తాను. నువ్వు హైదరాబాద్కి వెళ్తున్నావు కదా బావా, నేను కూడా వస్తాను అని సహస్ర అంటుంది. నాకు చిన్న మీటింగ్ ఉందన్నాను కదా, నేను అక్కడికి తీసుకెళ్లే సిచ్యువేషన్ లేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కదా, అందుకే ఇక్కడే ఉండండి. నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది చూసుకొని వస్తాను అనే విధంగా విహారీ హైదరాబాద్కి వెళ్తాడు. హైదరాబాద్ నుంచి ఫోన్ ఎందుకు వచ్చిందో ఇక్కడ మనకి వినిపించదన్నమాట. విహారీ నేరుగా యశోద హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో ఆ నెంబర్ నుంచి మళ్ళీ కాల్ చేస్తాడు. వెంటనే ఆ డాక్టర్ బయటకు వచ్చి విహార్ని లోపలికి తీసుకెళ్తుంది. మీరు డాక్టర్, నన్ను ఎందుకు ఫోన్ చేశారు? అసలు నన్ను ఎందుకు రమ్మన్నారు? నాతో ఏదో మాట్లాడాలి, ఎవరికి చెప్పకుండా రా అని చెప్పేసి ఎందుకు? ఏదైనా చెప్పలేని సమస్యనా అని అడుగుతుండగా, అవునండి, ఇన్నేళ్ల తర్వాత మీ నెంబర్ను నేను కనుక్కున్నాను. మీ ఇంటి అడ్రస్కి వెళ్ళాను, కానీ మీరు అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యారని తెలుసుకున్నాను. అందుకే నేను అక్కడికి వస్తే అందరూ అనుమానం పడతారని ఆలోచించి మిమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నందుకు క్షమించండి. దానికి కారణం కూడా ఒకటి ఉందండి. ఇన్నేళ్ల తర్వాత ఆ నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాను. అది ఏంటనంటే అని ఈ విధంగా చెప్పబోతుండగా అదే సమయానికి సిస్టర్ వస్తుంది. మేడం, పక్క వార్డులో అతని పేషెంట్కి చాలా బ్లడ్ సర్క్యులేషన్ కావట్లేదు అని అంటుండగా వెంటనే ఆ డాక్టర్ ఒక ఇంజెక్షన్ పేరు చెప్తుంది. ఆ ఇంజెక్షన్ ఇవ్వమని అంటుంది. వెంటనే డాక్టర్ డోర్ లాక్ పెడుతుంది. ఎవరైనా వచ్చి ఈ పర్సనల్ విషయం చెప్దామంటే డిస్టర్బెంట్ అవుతుందని. ఏంటి డాక్టర్, అసలు ఏంటి ఆ పర్సనల్ అని అన్న తర్వాత వెంటనే విహారికి తన దగ్గరున్న ఆధారం చూపిస్తుంది. చూపించేసరికి విహారీ షాక్ అయిపోతాడు. ఏంటి డాక్టర్, మా అత్తయ్య ఆ డాక్టర్ తనని చంపడం ఏంటి? అవును విహారీ గారు, మీకో విషయం చెప్పాలి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని ఈ విధంగా జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది. సహస్ర పిల్లలు పుట్టకుండా ఇక్కడికి రావడం, పిల్లలు కావాలని చెప్పేసి ఇక్కడ నాటకం మొదలు పెట్టడం, ఆ తర్వాత సిరి పుట్టిన బిడ్డను మళ్ళీ ఏంటిది సహస్ర పక్కన పండబెట్టడం, ఇదంతా పద్మాక్షి ఆడిచిన ఆ డాక్టర్తో నాటకం. ఆ డాక్టర్ కాస్త పద్మాక్షిని బ్లాక్మెయిల్ చేయడం పెట్టింది. ఎప్పటికైనా నిజం బయటపడుతుందని పద్మాక్షి గారు వెంటనే తనకి యాక్సిడెంట్ చేయించారు. ఆ రోజు మీరు వచ్చి ఈవిడని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిన తర్వాత వెంటనే పద్మాక్షి గారు మీ వెనకాల వచ్చారు. ఆ సమయంలో తనని నిజం ఎక్కడ బయటపడుతుందని భయంతో మళ్ళీ ఆ డాక్టర్ని చంపే ప్రయత్నం చేశారు. తను చనిపోయారు. ఈ విషయం మీకు చెప్పమని తను నా దగ్గర మాట తీసుకుంది. ఇన్నేళ్ల తర్వాత మీ అడ్రస్ తెలుసుకుందామనేసరికి మీరు ఇక్కడ లేదు. ఫోన్ నెంబర్ చాలా కష్టంతో పట్టుకున్నానండి. ఇది విషయం. కాకపోతే ఇక్కడ నా పేరు బయటపడద్దు. నాకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఆ తర్వాత మళ్ళీ పద్మాక్షి నా మీద పగబడుతుందేమో అని భయంతో తనకిచ్చిన మాట ప్రకారం మీకు నిజం చెప్పాలి అని అనుకున్నాను. అంటే ఇప్పుడు సహస్రకు పిల్లలు పుట్టలేరన్నమాట. లే సార్, అసలు తనకి గర్భసంచే లేదు అని ఈ విధంగా అనేసరికి వెంటనే విహారీ గుండెల్లో అగ్నిపర్వతం. వెంటనే షాక్ అయిపోతాడు. ఇదిలాగా ఉండగా పాప విహారీ హైదరాబాద్కు వచ్చాడు కదా, తన రూమ్లోకి వెళ్తుంది. నాన్న, నువ్వు ఇక్కడ ఉంటే ఎంత సంతోషంగా ఉన్నామో, నువ్వు వచ్చేదానికి 2-3 రోజులు పడుతుందని గ్రాని చెప్పింది. అయినా సరే నేను ఇక్కడ పడుకుంటాను నాన్న, నువ్వు పడుకున్నట్టుగానే నీ బెడ్ మీద పడుకుంటాను అని అంటుండగా అక్కడ వెంటనే ఒక లాకెట్ మర్చిపోతాడు. అయ్యో నాన్న తొందరగా వెళ్ళి లాకెట్ని ఈడ మర్చిపోయాడే అని చెప్పేసి వెంటనే ఆ లాకెట్ తీసి కబోర్డ్లో పెడతానని చైర్ వేసుకొని కబోర్డు
తీసేసి అందులో పెడుతుండగా కొన్ని ఫైల్స్ కింద పడిపోతాయి. అయ్యో నాన్న, అన్ని ఫైల్స్ ఆగమాగం పెట్టుకున్నాడే అని చెప్పేసి వెంటనే ఆ ఫైల్స్ అన్నీ లోపలికి పెడుతుండగా ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో ఏంటమ్మా ఈ ఫోటో అని చెప్పేసి ఆ ఫోటో వెనక్కి తిప్పి చూసరికి అందులో లక్ష్మీ విహార్ల పెళ్ళినాటి ఫోటో అన్నమాట. ఆ ఫోటో చూసి సిరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ ఫోటోలో ఉన్న ఆవిడను ఎక్కడో చూశాను కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. తన పేరు కూడా సిరే కదా, మరి మా నాన్న పక్కన మా అమ్మ నిలబడాలి, మరి ఈవిడెందుకు నిలబడ్డది అంటే ఈవిడ మా నాన్నకు భార్యనా? ఇక ఈ విషయం ఇంట్లో వాళ్ళకు అడిగితే ఎవ్వరూ చెప్పరు. నేనే నేరుగా వెళ్ళి తనని కలిసి మా నాన్నకు నీకేంటి సంబంధం అని అడుగుతాను. అప్పుడప్పుడు పండు లక్ష్మి లక్ష్మి అని కలవరిస్తూ ఉంటాడు కదా, లేకుంటే తన పేరు లక్ష్మియా, అందుకే సిరి అని పెట్టుకుందా? ఇక నేను ఎలాగైనా వెళ్ళాలి, ఈ ఫోటో పట్టుకొని వెళ్తాను అని విధంగా సిరి ఆ ఫోటో కవర్లో పెట్టుకొని వెళ్తుండగా ఈలోపు పండు ఎదురు పడతాడు. ఏంటి సిరమ్మ, ఈరోజు నీకు హాలిడే కదా, ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్ బంద్ అని చెప్పారు కదా. అవును మామయ్య, స్కూల్ బందే, కాకపోతే నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, తనకి కొన్ని బుక్స్ ఇవ్వాలి, అందుకే వెళ్తున్నాను అని విధంగా అంటుండగా పద్మాక్షి అడ్డుకొని, ఏంటి బాగా తిరుగుళ్ళు పోకర్లు ఫ్రెండ్స్ అని ఎక్కువ అవుతుంది అని విధంగా అంటుండగా, పద్దు నువ్వు నాకు ఎదురు పడకు, అయినా ఇప్పుడు నేను వెళ్తుండగా నువ్వు అడగమని చెప్పేసి నేను అన్నానా? నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అవును, ఆ చేతిలో కవర్ ఏంటి? అమ్మో, ఇప్పుడు పద్దు ఖచ్చితంగా చేతిలో కవర్లో ఉన్న ఆ ఫోటోను చూస్తుంది. ఇక నేను వెళ్ళడం కూడా కుదరదు. ఎలాగైనా పద్దు దగ్గర నుంచి తప్పించుకోవాలి, లేకపోతే ప్రశ్నలతో నన్ను చావగొడుతుంది. అయినా కవర్లో ఏముంది నీకు చెప్పాలా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి వేలడంత లేవు కానీ ఇక నాకే ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నావా? పోయేదాన్ని పోనివ్వకుండా ఇక్కడ మధ్యలో ఆపేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నాకు కోపం రాదా? అయినా నువ్వు తప్పుకుంటే నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బుక్ ఇచ్చేసి వస్తాను, రేపు ఎగ్జామ్స్, అర్థమైందా అని అన్న తర్వాత ఉన్నదే పిట్ట పిసుకంత కానీ దీని గొంతైతే దానిలాగానే ఏ మాటకు మాట సమాధానం చెప్పుడు. దానికి ఎలా అలవాటు ఉందో దీని కూడా ఓ అలవాటు ఉంది. ఒకే రక్తం కదా, ఎక్కడ పోతుందా బుద్ధి అని పద్మాక్షి అనుకుంటుంది. ఈలోపు వెంటనే ఎలాగైనా ఫోటోలో ఉన్న సిరి ఇక వాళ్ళని కలిసి అసలు మా నాన్న దగ్గర నువ్వెందుకు నిలబడ్డో, నువ్వు మా ఇంటికి ఏమవుతావని అడగాలి అని విధంగా వెంటనే సిరి ఫోటో పట్టుకొని బయలుదేరుతుంది. వెంటనే అదే సమయానికి ఇంట్లో ఇక సిరి అంటే లక్ష్మి వంట చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో బామ్మ పనికి వెళ్ళిపోతుంది. బామ్మను ఏ రోజైనా అడుగుదామంటే ఏమంటుందో అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు వెంటనే ఆంటీ అని చెప్పేసి లోపలికి వస్తుంది. ఎవరు అని చెప్పేసి హాల్లోకి వచ్చేస్తుంది. ఇక అమ్మ సిరి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతున్నా. బాగున్నానంటీ. సరే కూర్చో అని చెప్పేసి మంచాలో కూర్చోబెడుతుంది. ఇక నీకేదన్నా తీసుకురావాలన్నా స్నాక్స్? అవును, క్రిష్ ఎక్కడికి వెళ్ళాడు? వాడు బయటికి వెళ్ళాడు అని విధంగా అన్న తర్వాత మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటమ్మా విషయం? సరే నేను నీకు తినడానికి ఏదైనా చేసి పెడతాను, పర్లేదా ఆంటీ? ఇక నేను ఒక విషయం అడగాలి, ఆ విషయం మీరు సమాధానం మీ దగ్గర నుంచి వస్తుందని వచ్చాను, ఒక్క నిమిషం అని చెప్పేసి కవర్లో ఉన్న ఫోటో తీస్తుంది. లక్ష్మి ముంగట పెడుతుంది. అసలు మా నాన్న పక్కన మీరెందుకున్నారు? మా నాన్నకు ఏమవుతారనేసరికి లక్ష్మి షాక్ అయిపోతుంది. అప్పుడు లక్ష్మికి ఏమర్థం అవుతుందంటే ఇక శాస్త్ర కూతురు సిరి అన్నట్టుగా అర్థమవుతుంది. ఎన్నేళ్ల తర్వాత ఆ పెళ్లి ఫోటో చూసి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తూ ఉంటాయి.